ఇక్కడ చూడండి, ఇది ప్రజల్లో పని ఉంది. ఇది కష్టాలు గవర్నమెంట్ చేసిన పనికి ఇది ఇక్కడ ఇంత లీడర్లు ఏం చేస్తారో తెలియదు. అది మనకు అర్థమవుతలేదు. ప్రజాక్తా పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ని ధర్మేందర్ తివారీ ఇది ఈ విధంగా పని ఉంది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి వాళ్ళ మట్టి తీసిండు ఇవ్వడం జరగబోతుంది. అలా అది చూడండి ప్రజల అంతా ఓట్లు వేస్తే మీరు ఈ విధంగా ఉంటుంది. మంచి కార్పొరేటర్ మంచి ఎమ్మెల్యే విన్ చేయకపోతే గెలిపించకపోతే ఈ పరిస్థితి ఉంటుంది. చూడండి ఇలాగనే ఉంది ఇది పరిస్థితి. మొత్తము ఎన్ని నెలల నుంచి ఉన్నాయి, సంవత్సరం నుంచి ఆల్రెడీ. కానీ ఇట్లా అయితే 6 నెలలు అయి చేయబట్టి పని ఇంకా కాలేదు. అయితే నిన్న కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వచ్చి మట్టి తీసి పెట్టారు. ఇంకా కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులలో అయిపోతుంది అయ్యా అని చెప్పారు సారు. ఇట్లా చేయకుండా అన్నాడు. సరే అన్నాం. ఇది కాకపోతే ఒక 5 రోజులలో 6 రోజులలో పని కాకపోతే నేను మండల ఆఫీస్లో వచ్చి మున్సిపల్ ఆఫీస్లో వచ్చి మా ప్రజాక్తా పార్టీ లీడర్లు అందరిని పట్టుకొచ్చి ఇక్కడ నేను ధర్మేందర్ తివారీ ధర్నా చేస్తాం, గట్టిగా ధర్నా చేస్తాం, చాలా గట్టిగా ధర్నా చేస్తాం. ఈ పని కావాల్సింది కోరుతున్నాం మున్సిపల్ గారికి, ఇలాగనే మన మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మన హైదరాబాదు అందరూ ఆఫీసర్లకు కోరుతున్నాము. ఇది కావాల్సింది కోరుతున్నాము. ఈ విధంగా పని ఉంది. జల్దీ కాకపోతే 100% ధర్నా చేస్తా. ఒక వారం దాకా చూస్తా. ఈ ధర్నా చేయడం 100% జరుగుతుంది. మున్సిపల్ గారికి చెప్పబోతున్నా. నేను ధర్మేందర్ తివారీ, ప్రజాక్తా పార్టీ నేషనల్ కోఆర్డినేటర్, ప్రజాక్తా పార్టీ జిందాబాద్.